డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఈ వీడియోలో పోయిటరీలో ఉన్నటువంటి 5 పోయమ్స్కి వాటికి సంబంధించినటువంటి యాంటేషన్ కానీ క్వశ్చన్ కానీ ఇస్తే ఏ విధంగా ఆన్సర్ రాయాలనేది మనము ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ పోయం, ఆన్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23. ఈ పోయం రాసేటప్పుడు ముందు మనం నేమ్ ఆఫ్ ద పోయం, నేమ్ ఆఫ్ ద పోయిట్, known as అనేది రాయాలి. నేమ్ ఆఫ్ ద పోయం, ఆన్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23. నేమ్ ఆఫ్ ద పోయిట్, జాన్ మిల్టన్. known as, ఇంగ్లీష్ పోయిట్, మ్యాన్ ఆఫ్ లెటర్స్, సివిల్ సర్వెంట్ ఫర్ ద కామన్వెల్త్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇంట్రడక్షన్ చూసినట్లయితే, ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది పోయం. These lines are taken from the autobiographical sonnet On is having arrived at the age of 23, written by John Milton. Milton is a famous English poet. He is well known for his grand style. The poem is both philosophical and devotional. The narrator explains that everything happens as for divine destiny. The speaker surrenders himself to the will of God. భగవంతునికి తనను తాను అప్పచెప్పుకుంటున్నాడు. ఈజ్ రెడీ టు డెడికేట్ ఆల్ హిస్ ఎనర్జీస్ టు ద సర్వీస్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ ద పోయం. మరి దీంట్లో మనకి ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్ 4 ఉంటాయి కదా, అవి సింప్లిఫై చేస్తాను చూడండి. కాంటెక్స్ట్. ఇన్ దీస్ లైన్స్ ద పోయిట్ రిగ్రెట్స్ దట్ is 23 years of age has fast passed without much productive work. ఏమంటున్నాడు? ఏమీ లేకుండా అయిపోయింది అనే ఫీలింగ్ అతను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఎక్స్ప్లెనేషన్. ద పోయిట్ డిస్క్రైబ్స్ టైమ్ యాజ్ ఏ క్లెవర్ థీఫ్ దట్ హ్యాస్ స్టోలెన్ ఈస్ యూత్ఫుల్ ఇయర్స్. హీ హ్యాస్ నాట్ ఎట్ అచీవ్డ్ ఎనీథింగ్ గ్రేట్ బట్ రియలైజెస్ ఇట్ యాజ్ ఏ డివైన్ డెస్టినీ. He takes his age, appearance and maturity as they come to him. He doesn't want to question its high quantity or low quality. He is happy with God-given gifts. He thinks God's design is always correct. That is the explanation. General relevance or critical comment. Let us see. The poet personifies the time as a fast moving bird. దేంతో పోలుస్తున్నాడు? ఫాస్ట్ మూవింగ్ బర్డ్తో పోలుస్తున్నాడు. మ్యాన్ ఫెయిల్స్ టు నోటీస్ ఇట్స్ ఫాస్ట్ ఫేస్. ద ఇన్ఫిగ్లేషన్ ఈస్ దట్ వీ షుడ్ మేక్ యూస్ ఆఫ్ టైమ్ కేర్ఫుల్లీ అండ్ కాన్సైస్లీ. దట్ ఈస్ అబౌట్ ద ఎనోటేషన్. దెన్ షార్ట్ ఆన్సర్ కూడా ఎలా రాయాలంటే, ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్ అనేటువంటి 2 సబ్ హెడ్డింగ్స్ పెట్టుకొని 3 పారాగ్రాఫ్స్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ది ఆటోబయోగ్రఫికల్ సానెట్ ఆన్ ఈస్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 వాజ్ రిటన్ బై జాన్ మిల్టన్. హీ వాస్ ఏ ఫేమస్ ఇంగ్లీష్ పోయిట్. హీ ఈస్ వెల్ నోన్ ఫర్ హిస్ గ్రాండ్ స్టైల్. ద పోయం ఈస్ బోత్ ఫిలాసఫికల్ అండ్ డివోషనల్. ద narrator explains that everything happens as for divine destiny. The speaker surrenders himself to the will of God. That is the main thing. He is ready to dedicate all his energies to the service of God. భగవంతునికి సమస్తాన్ని వదిలిపెడుతున్నాడు. ఎందుకంటే సమయమంతా వృధా అయిపోయింది. ఇక ముందున్న సమయం ఆ భగవంతుడే నన్ను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కాన్సెప్ట్. మెయిన్ ఆన్సర్. ఇన్ దీస్ ఫస్ట్ 8 lines ద పోయిట్ రిగ్రెట్స్ దట్ 23 years of age హ్యాస్ పాస్డ్ వితౌట్ మచ్ ప్రొడక్టివ్ వర్క్. అంటే ఏం చేయకుండానే 23 సంవత్సరాలు అయిపోయింది అని అంటున్నాడు. ద పోయిట్ డిస్క్రైబ్స్ టైమ్ యాజ్ ఏ క్లవర్ థీఫ్. దొంగతో పోలుస్తున్నాడు, తెలివి కలిగిన దొంగతో. యాజ్ స్టోలెన్ ఈజ్ యూత్ఫుల్ ఇయర్స్. హీ హ్యాస్ నాట్ ఎట్ అచీవ్డ్ ఎనీథింగ్ గ్రేట్. గొప్పదేది సాధించలేకపోయాను అంటున్నాడు. ఇన్ ద సెకండ్ పార్ట్ హీ రియలైజెస్ ఇట్ యాజ్ ఎ డివైన్ డెస్టినీ. హీ టేక్స్ హిస్ ఏజ్, అపియరెన్స్ and maturity as they come to him.
హీ డజంట్ వాంట్ టు క్వశ్చన్ ఇట్స్ హై క్వాంటిటీ ఆర్ లో క్వాంటిటీ. అది హై అయినా లో అయినా దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది దేవుడే చూసుకుంటాడు అని అంటున్నాడు. ఈజ్ హ్యాపీ విత్ గాడ్ గివెన్ గిఫ్ట్. భగవంతు ఇచ్చినటువంటి గిఫ్ట్తో హ్యాపీగా ఉందాము అని చెప్తున్నాడు. ఈ థింగ్స్ గాడ్స్ డిజైన్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. దేవుడు ఏదైతే చేస్తాడో అదే కరెక్ట్ అంటున్నాడు. పోయిట్ పర్సోనిఫైస్ టైమ్ యాజ్ ఏ ఫాస్ట్ మూవింగ్ బర్డ్. మ్యాన్ ఫెయిల్స్ టు నోటీస్ ఇట్స్ ఫాస్ట్ ఫేస్. ద implication is that we should make use of time carefully and consciously. That is about the concluding words. Then moving on to the second poem, The Tables Turned. అది TURNED స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూడండి. నేమ్ ఆఫ్ ద పోయం ద టేబుల్స్ టర్న్డ్. నేమ్ ఆఫ్ ద రైటర్ విలియం వర్డ్స్వర్త్, known as a major English romantic poet. Introduction. These lines are taken from the poem The Tables Turned, written by William Wordsworth. This poem is an extract from lyrical ballads. ఈ పోయము లిరికల్ బలాడ్స్లో నుంచి తీసుకోబడింది. ఇన్ దిస్ పోయం Wordsworth asks his friend to leave all books, come out with him to observe and enjoy the beauty of nature. పుస్తకాలు మూసి నేచర్లోకి రా అని తన మిత్రుని ఆహ్వానిస్తున్నట్టు మనకి ఇక్కడ కనపడుతుంది ఇంట్రడక్షన్లో. కాంటెక్స్ట్. ఇన్ దీస్ లైన్స్ ద స్పీకర్ ఆస్క్స్ ద లిసనర్ టు లీవ్ హిస్ బుక్స్ అండ్ గో అవుట్ ఇన్ టు ద ల్యాప్ ఆఫ్ నేచర్. ప్రకృతి ఒడిలోనికి రండి అని పిలుస్తున్నట్టుగా కాంటెక్స్ట్ మనకు చెప్తుంది. ఎక్స్ప్లెనేషన్. విలియం వర్డ్స్వర్త్ ఏ రొమాంటిక్ పోయిట్ అని చెప్పుకున్నాము. లవర్ ఆఫ్ నేచర్ ఆస్క్స్ హిస్ ఫ్రెండ్ టు లీవ్ ఆల్ హిస్ సైన్స్ అండ్ ఆర్ట్స్ బుక్స్, ఆస్క్స్ హిమ్ టు కమ్ అవుట్ అండ్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. ద సెట్టింగ్ సన్ హ్యాస్ స్ప్రెడ్ ఇట్స్ స్వీట్ ఎల్లో ఆల్ త్రూ ద గ్రీన్ ఫీల్డ్స్ టు సీ. ఏమంటున్నాడు? సూర్యుని యొక్క ఎల్లోయిష్గా ఉన్నటువంటి కిరణాలను చూడటానికి రండి. మెలోడియస్ మ్యూజిక్ ఆఫ్ ద బర్డ్స్ సిట్టింగ్ ఆన్ ట్రీస్ టు హియర్ దట్ మేక్ యూస్ఫుల్ హ్యాపీ. మధురమైనటువంటి గాన కోయికలను వినడానికి రండి అని పిలుస్తున్నాడు. బుక్స్ మే హ్యావ్ నాలెడ్జ్. పుస్తకాలలో జ్ఞానం ఉంటుంది. ద వరల్డ్ ఆఫ్ బుక్స్ ఈస్ డల్ అండ్ ఆర్టిఫిషియల్. ప్రపంచంలో ఉన్న పుస్తకాలు అవి లేజినెస్ని తీసుకొస్తాయి. సో బెటర్ లివ్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నేచర్. మంచి సోర్స్ ఏదంటే నేచర్ అంటున్నాడు. ఇట్ ఈజ్ పర్మనెంట్. ఇట్ ఆల్సో గివ్స్ అస్ విజ్డమ్, మెంటల్ పీస్ అండ్ హెల్త్ అంటున్నాడు. దెన్ జనరల్ రిలవెన్స్. వర్డ్స్వర్త్స్ స్టేట్మెంట్ నేచర్ టు మీ ఈజ్ గైడ్ అంటున్నాడు, ఫ్రెండ్ అంటున్నాడు. ఫిలాసఫర్ కమ్స్ ట్రూ ఇన్ రియాలిటీ అని చెప్తున్నాడు జనరల్ రిలవెన్స్లో. దెన్ షార్ట్ ఆన్సర్. ఒక ఆన్సర్ మనం అన్ని క్వశ్చన్స్కు ఒకే ఆన్సర్ అని చెప్పాను. అది ఎలా ఉందో చూద్దాం. అది ఇంట్రడక్షన్, ఇన్స్ట్రక్షన్ కాదు, ఇంట్రడక్షన్. ద పోయం టేబుల్స్ టర్న్డ్ వాస్ రిటన్ బై విలియం వర్డ్స్వర్త్. దిస్ పోయం ఈస్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ లిరికల్ బలాడ్స్. విలియం వర్డ్స్వర్త్ ఏ రొమాంటిక్ పోయిట్, ఏ లవర్ ఆఫ్ నేచర్ ఆస్క్స్ హిస్ ఫ్రెండ్ టు లీవ్ ఆల్ ద సైన్స్ అండ్ ఆర్ట్ బుక్స్, కమ్ అవుట్ విత్ హిమ్ టు అబ్జర్వ్ అండ్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. ఇక్కడ కూడా సేమ్ మనం ఇంట్రడక్షన్ కాంటెక్స్ట్లో ఏదైతే ఉందో అదే ఉంది ఇక్కడ. మెయిన్ ఆన్సర్. విలియం వర్డ్స్వర్త్ ద స్పీకర్ ఆస్క్స్ ద లిసనర్ టు లీవ్ హిస్ బుక్స్. రీడింగ్ బుక్స్ ఈస్ a big trouble and just trouble the body. It is a trouble and doubles the body. Going out into the lap of the nature is very rewarding అని చెప్తున్నాడు. బుక్స్ మే హ్యావ్ నాలెడ్జ్. పుస్తకాలలో జ్ఞానం ఉండొచ్చు, కానీ ద వరల్డ్ ఆఫ్ బుక్స్ ఆర్ ద బుకిష్ నాలెడ్జ్ ఈస్ ఆల్వేస్ సమ్టైమ్స్ డల్ అండ్ ఆర్టిఫిషియల్. నేచర్ ప్రొవైడ్స్ టు బి ద బెస్ట్ టీచర్. ద వరల్డ్ ఆఫ్ నేచర్ ఈస్ రిచ్, ఇంట్రెస్టింగ్ అండ్ ఫుల్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. వుడ్స్ ఇన్ స్ప్రింగ్ క్యాన్ టీచ్ లెసన్స్ బెటర్ దెన్ సేజెస్. వుడ్స్ అంటే ఇక్కడ ఫారెస్ట్. స్ప్రింగ్ సీజన్లో ఉన్నటువంటి అడవుల ద్వారాగా మంచి లెసన్స్ మనం నేర్చుకోవచ్చు అంటున్నారు. ఎవరు? ఋషులు, మునులు చెప్పేదానికంటే గొప్పగా. లెట్ us లీవ్ aside అన్ప్రొడక్టివ్ పేజెస్. అంటే ఫలితం లేనటువంటి వాటిని పక్కన పెట్టేద్దాం. లెట్ us గో టు ద నేచర్ విత్ ఓపెన్ మైండ్ అండ్ రిసీవ్ ద హార్ట్. Wordsworth statement, nature to be
ఏ గైడ్, ఫ్రెండ్, ఫిలోసఫర్ కమ్స్ టు ట్రూ ఇన్ రియాలిటీ అని చెప్తున్నాడు. వర్డ్స్వర్త్ అడ్రసెస్ ద టేబుల్స్ టర్న్ టు బీ ఈజ్ ఫ్రెండ్, బట్ ద రీడర్స్ ఫీల్ దట్ ఈస్ ఏ మీన్డ్ ఫర్ దమ్. ఇది గొప్ప విషయమై ఉన్నది. నెక్స్ట్ థర్డ్ పోయం చూద్దాం, ద బిల్డర్స్. ఇది మనకు మెటాఫోరికల్ ఫార్మేషన్లో ఉంటుంది. మెటాఫోర్ అంటే ఒక వస్తువుని కానీ, ఒక ఏ స్థలాన్ని కానీ, జంతువుని కానీ, మనుషులు చేసే పనులు అవి చేస్తే మెటాఫోర్ అంటాం. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోయం ద బిల్డర్స్. నేమ్ ఆఫ్ ద పోయిట్ హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో, known as a greatest American poet, educator, traveler and linguist. ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, కొంచెం గమనించుకొని దాన్ని సరి చేసుకోండి. ఇంట్రడక్షన్. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయం ద బిల్డర్స్ రిటన్ బై W.H. Longfellow. He was a famous American writer. In this poem, Longfellow compares human life to a building. The architect of that structure is the మ్యాన్ హిమ్సెల్ఫ్ అని చెప్తున్నాడు. కాంటెక్స్ట్ ఆఫ్ ద పోయం. ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్ 4 ఉంటాయి. రెండోది, ఇన్ దీస్ లైన్స్ ద పోయిట్ మోటివేట్స్ ద రీడర్ టు వర్క్ కరెక్ట్లీ అండ్ కేర్ఫుల్లీ. ఏమంటున్నాడంటే మీరు చేసే పని కరెక్ట్గా, కేర్ఫుల్గా చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్, కంపేర్స్ హ్యూమన్ లైఫ్ టు బిల్డింగ్ అండ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ దట్ స్ట్రక్చర్ ఈజ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్. అక్కడ ఆర్కిటెక్ట్ ఎవరంటే మనమే. ఈచ్ మినిట్ కౌంట్స్, ఎవ్రీ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఫార్మ్స్ ద బేస్ ఫర్ ఫ్యూచర్. ఇప్పుడు ఏదైతే బేస్ చేసుకుంటామో అది ఫ్యూచర్కి అంటున్నాడు. ద రోల్ ఆఫ్ టైమ్ ఈజ్ సిగ్నిఫికెంట్. ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాల్స్ అండ్ బిల్డింగ్స్ ఈజ్ టైమ్. Poet advises us to make use of time cleverly to construct big buildings and skyscrapers. It takes time, hard work and determination, honesty to build a good and strong character. That is much about explanation. Then general relevance or critical comment. The poet advises all of us to be careful in spending time and in building our lives with high values. ఏమంటున్నాడు తెలుసా? మన నిర్మాణము ఎలా ఉండాలంటే హై వాల్యూస్తో మన నిర్మాణం ఉండాలి, ఆ విధంగా మనం నిర్మించుకోవాలా అని చెప్తున్నాను. దెన్ మూవింగ్ ఆన్ టు ద షార్ట్ క్వశ్చన్ ఆర్ షార్ట్ ఆన్సర్. ఇంట్రడక్షన్ ఆఫ్ ది పోయం చూద్దాం. ఇక్కడ కూడా మనకి షార్ట్ ఆన్సర్లో కూడా 2 భాగాలు ఉంటాయి, ఇంట్రడక్షన్ and main answer. The poem Builders, written by W.H. Longfellow. He was a famous American writer. In this poem, Longfellow compares human life to building, and architect of that structure is the man himself. కంపేర్ చేస్తున్నాడు, మన జీవితము ఒక బిల్డింగ్ అని, మనము నిర్మాణకులము అని చెప్తున్నాడు. The present forms the base for the future. The present forms base for the future. భవిష్యత్తుకు పునాది ప్రస్తుతము అని చెప్తున్నాడు. రెండవ భాగంలోనికి వెళ్తే మెయిన్ ఆన్సర్. ఇన్ దిస్ పోయం లాంగ్ఫెలో అడ్వైజెస్ అస్ టు మేక్ యూస్ ఆఫ్ ద టైమ్ క్లెవర్లీ టు కన్స్ట్రక్ట్ బిగ్ బిల్డింగ్స్ అండ్ స్కై స్క్రాపర్స్. ఇట్ టేక్స్ టైమ్, హార్డ్ వర్క్, డిటర్మినేషన్, హానెస్టీ టు బిల్డ్ ఏ గుడ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ పీపుల్ వర్క్ వెరీ కేర్ఫుల్లీ. ఏమంటున్నాడంటే గత జీవితంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళ నిర్మాణాలను జాగ్రత్తగా కట్టుకుంటూ ఉండేవాళ్ళు. దే న్యూ వెల్ దట్ గాడ్ వాజ్ వాచింగ్ దెమ్. వీ టూ షుడ్ వర్క్ యాజ్ కేర్ఫుల్లీ యాజ్ ద ఓల్డర్ జనరేషన్ డిడ్. దెన్ వీ కెన్ బిల్డ్ క్లీన్, కంప్లీట్ అండ్ బ్యూటిఫుల్ హౌసెస్ వేర్ గాడ్ వుడ్ లవ్ టు లివ్. ఎలాంటి నిర్మాణం నిర్మించుకోవాలంటే భగవంతుడు ఇష్టపూర్వకంగా వచ్చి ఉండేటువంటి నిర్మాణములు మనం క్లీన్గా, నీట్గా ఉండాలి అని చెప్తున్నాడు. The poet advises all of us to be careful in spending our time and building our lives with high values అని చెప్తున్నాడు. నాట్ ఓన్లీ దట్, దస్ ద సెంట్రల్ ఐడియా ప్రమోట్స్ వర్క్ కల్చర్. ఇక్కడ మనకి ఏం నేర్పిస్తుందంటే ఎలా మనం పని చేసుకోవాలనే దాన్ని మనకి ఇక్కడ నేర్పిస్తుంది. గమనించండి స్టూడెంట్స్, మరి జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. అలాగే 1-2 సార్లు
మీరు తప్పక మంచి మార్కులు తెచ్చుకుంటారని నేను కోరుకుంటున్నా. మరి 4th పోయంకి వెళ్దాం. ఎనీ ఉమెన్. నేమ్ ఆఫ్ ద పోయం ఎనీ ఉమెన్. నేమ్ ఆఫ్ ద రైటర్ క్యాథరిన్ టైనాన్, known as an Irish-born writer known mainly for her novels and poetry. Introduction చూస్తే, these lines are taken from the poem Any Woman, written by Catherine Tynan, an Irish-born English writer. The present poem Any Woman glorifies the role of any woman. ఇక్కడ ఏం చూపిస్తుంది తెలుసా? glorifies the role of any woman. ఎవరినైనా అందరూ ప్రతి ఒక్క స్త్రీ గురించి చెప్తుంది ఇక్కడ అని చెప్తున్నాను. పర్టికులర్లీ ద మదర్వుడ్, ముఖ్యంగా మదర్వుడ్ గురించి చెప్తుంది అని చెప్తున్నాడు. కాంటెక్స్ట్ ఆఫ్ ద పోయం. ఇన్ దీస్ లైన్స్ క్యాథరిన్ హైలైట్స్ ద వాల్యూ ఆఫ్ మదర్వుడ్. దేని గురించి హైలైట్ చేసిందంటే మదర్ యొక్క వాల్యూస్ ఏంటో ఈ పోయంలో తెలియజేస్తుంది అంటున్నాడు. ఎక్స్ప్లెనేషన్. క్యాథరిన్ ద పోయిటెస్ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ద పోయం. She represents a mother. She says that she is the pillars of the house and the keystone of the arch. ఇక్కడ ఏముంటుంది? నేను పిల్లర్ని, అంతేకాకుండా కీస్టోన్, తల మూల రాయిని నేనే అంటుంది. She says that the mother is like a wall, ఒక గోడ లాంటిది, against all dangers, వచ్చేటువంటి ప్రతి దుర్ఘటనకి నేనే అంటుంది. She is like the door which saves the house from wind, snow, and similarly mother cares for children's growth. She feeds them, washes them, keeps them clean and warm. చూసావా, అమ్మ చేసేటువంటి పనుల గురించి ఇక్కడ చెప్తుంది. She protects them from dangers. ఇవి తన యొక్క ఉద్దేశాలు. ఎవరు? ఒక తల్లి, ఒక మాతృమూర్తి చేసేటువంటి పనుల గురించి ఇక్కడ చెప్తుంది అనమాట. ఎనీ ఉమెన్. జనరల్ రిలవెన్స్. క్యాథరిన్ టైనన్ బ్రింగ్స్ ఇన్ ఎ వెరీ సింపుల్ కంపారిజన్ టు టెల్ అస్ ఎ గ్రేట్ ట్రూత్. ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? ఒక గ్రేట్ సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. షీ ఆల్సో అండర్లైన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ రెస్పెక్ట్ టు ఉమెన్. ఇక్కడ ఏం చెప్తుంది? గివింగ్ రెస్పెక్ట్ టు ఉమెన్ ఇస్ ఎసెన్షియల్ అట్ హోమ్, ఇన్ సొసైటీ యాజ్ వెల్. ద రోల్ ఏ ఉమెన్ ప్లేస్ ఆర్ ఇన్యూమరబుల్. చూసారు? ద మదర్, ద రెప్లికా ఆఫ్ గాడ్ ఇన్ ఈచ్ హోమ్. మనకి ఎవరిని చూపిస్తుందంటే భగవంతునితో సమానంగా తల్లిగా కనపడుతుంది అంటున్నాడు. షార్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఒకటి ఉంటుందని చెప్పాను కదా, అది చూద్దాం. ఇంట్రడక్షన్. ద పోయం ఎనీ ఉమెన్ వాస్ రిటన్ బై క్యాథరిన్ టైనన్ అని తెలుసు. ఐరిష్ బోర్న్ ఇంగ్లీష్ రైటర్ అని కూడా మనం చెప్పుకున్నాము. అండ్ ద ప్రజెంట్ పోయం దేని గురించి చెప్తుందంటే ఎనీ ఉమెన్ అనేది గ్లోరిఫైస్ ద రోల్ ఆఫ్ ఎనీ ఉమెన్. ఇక్కడ వాళ్ళని గణపరుస్తుంది. పర్టికులర్లీ ద మదర్వుడ్ గురించి చెప్తుంది. క్యాథరిన్ హైలైట్స్ ద వాల్యూ ఆఫ్ ద మదర్వుడ్. ఇక్కడ ఎవరిని హైలైట్ చేసిందంటే మదర్వుడ్, మాతృమూర్తిని ఎక్కువగా ఫోకస్ చేసింది. మెయిన్ ఆన్సర్ చూసినట్లయితే ద పోయిటెస్ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ద పోయం. షీ రిప్రజెంట్స్ మదర్. షీ సేస్ దట్ షీ ఈజ్ ద పిల్లర్స్ ఆఫ్ ది హౌస్ అండ్ కీస్టోన్ ఆఫ్ ఆర్చ్ అని చెప్తుంది. She says that mother is like a wall అంటుంది, against all dangers. She is like the door which saves the house from wind and snow. Similarly, mother cares for children's growth. పిల్లలు ఏ విధంగా అయితే ఒక తలుపు డేంజర్ నుంచి కాపాడుతుందో, తల్లి కూడా తన బిడ్డల యొక్క గ్రోత్ను అలాగే చూసుకుంటుంది అంటుంది. She feeds them and washes them, keeps them clean and warm. She protects them from dangers. Despite these many duties, she prays to God to keep her there for her children to grow comfortably. బిడ్డలు ఎదిగేంత వరకు, ఒక స్థానానికి చేరేంత వరకు నన్ను కాపాడు భగవంతుడా, నా బిడ్డలను కాపాడని ప్రేయర్ కూడా చేసుకుంటుందంట. క్యాథరిన్ టైనన్ బ్రింగ్స్ ఇన్ ఎ వెరీ సింపుల్ కంపారిజన్ టు టెల్ అస్ ఏ గ్రేట్ ట్రూత్. షీ ఆల్సో అండర్లైన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ రెస్పెక్ట్ టు ఉమెన్ అట్ హోమ్ అండ్ ఇన్ సొసైటీ. సో దీని ద్వారా మనకి ఏం చెప్తుందంటే సొసైటీలో కానీ కుటుంబంలో కానీ మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అని చెప్తుంది. ద రోల్ ఆఫ్ ఏ ఉమెన్ ప్లేస్ ఆర్ ఇన్యూమరబుల్. ఆమె ఇన్యూమరబుల్, అన్కౌంటబుల్ టైప్. మదర్ ద రిప్లికా ఆఫ్ గాడ్ ఇన్ ఈచ్ హోమ్. ఎలా ఉందంటే ఒక భగవంతుడికి సమానంగా ఉన్నది అని చెప్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ పోయం ఆఫ్ ది పోయిటరీ పార్ట్లో చూసినట్లయితే ద ఛాలెంజ్ టు ఫేట్. ఏ ఛాలెంజ్ టు ఫేట్. ఈ ఛాలెంజ్ టు ఫేట్ని ఎవరు రాశారంటే సరోజిని నాయుడు రాశారని మనకు తెలుసు. ద నేమ్ ఆఫ్ ద పోయం
A Challenge to Fate. Name of the poet Sarojini Naidu, known as Nightingale of India, a famous Bengali poetess, freedom fighter, women leader, a skilled orator, and an exemplary administrator. Example of ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, గమనించండి. An exemplary. Introduction. These lines are taken from the poem A Challenge to Fate, written by Sarojini Naidu. ఎవరు? ఇండియన్ ఫేమస్ రైటర్ ఇన్ ఇంగ్లీష్, పాపులర్లీ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ పోయం ఏ ఛాలెంజ్ టు ఫేట్ అనేది బోల్డ్ అండ్ మోటివేటింగ్ పోయం. సరోజిని నాయుడు షోస్ హియర్ ద పాత్ టు ఛాలెంజ్ ఫేట్. ఏం చూపిస్తుంది తెలుసా? ఎలా ఒక సవాల్ చూపిస్తుంది ఫేట్. షీ సేస్ దట్ విమెన్ స్పిరిట్ స్టాండ్స్ సుపీరియర్ టు ఫేట్. దానికి మనం తల దించకూడదు, దాని పైగా భయగా మనం ఉండాలని చెప్తుంది. కాంటెక్స్ట్. ఇన్ దీస్ లైన్స్ షీ అడ్రెసెస్ ఫేట్ యాజ్ ఫూలిష్, ఎన్వియస్ అండ్ హేట్ఫుల్. ఇప్పుడు ఏముంటుంది తెలుసా? ఓ ఫూలిష్ ఫేట్, ఎన్వియస్, హేట్ఫుల్ అని చెప్తుంది. అసూయ కలిగిందన, ద్వేషిస్తుంది. ఎక్స్ప్లెనేషన్. సరోజిని నాయుడు క్వశ్చన్స్ ఫేట్స్ రైట్ టు ఇరిటేట్ హర్. She declares that fate's efforts to destroy her happiness would end in failure. Fate, she says, may succeed in robbing her of her sight, hearing or talking or walking. తన యొక్క జీవితంలో ఉన్న వాటినన్నిటినీ ఆ ఫేట్ బద్దలు చేయొచ్చేమో. Yet she will see the beauties of the world from the treasure of her memory. ఏమంటుంది తెలుసా? నువ్వు ఏం చేసినా నా హృదయంలో ఉన్న వాటిని తీసేయలేవు అని చెప్తుంది. She hears the happy sounds and continues to communicate with her heart's language. ఎంత చేసినా హృదయంలో ఉన్న వాటిని వింటాను, నా హృదయంలో ఉన్న వాటిని తలపోసుకుంటాను అని చెప్తుంది. జనరల్ రిలవెన్స్ ఆఫ్ ద పోయం. ద పోయట్ reflects the strong will of the poetess, also the enlightened human spirit which will not be defeated. ఇక్కడ ఏం చెప్తుందంటే మనల్ని ఆ ఫేట్ ఏమాత్రం కూడా ఓడించలేదు అని చెప్తుంది. మరి చివరిగా షార్ట్ ఆన్సర్ ఒకటి చూసుకుందాము. దీంట్లో కూడా మనం ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్ అనే రెండు ఉంటాయి. ఆ రెండింటిని చదువుకుందాం. ద పోయం ఏ ఛాలెంజ్ టు ఫేట్, రిటన్ బై సరోజిని నాయుడు, ఏ ఫేమస్ ఇండియన్ రైటర్ ఇన్ ఇంగ్లీష్, also popularly known as the Nightingale of India. Present poem A Challenge to Fate is a bold and motivating poem. సరోజిని నాయుడు షోస్ హియర్ ద పాత్ టు ఛాలెంజ్ ఫేట్. ఆమె ఏం చెప్తుంది? ఒక మార్గాన్ని చూపిస్తుంది. దాన్ని ఏ విధంగా దాని యొక్క అంటే విధిరాత యొక్క సవాలును ఎదుర్కోవడానికి మార్గాన్ని చూపిస్తుంది. మెయిన్ ఆన్సర్. In this poem, she addresses fate as a foolish, envious and hateful. She says that human spirit stands superior to fate అని ఇక్కడ చెప్తుంది. మరి సరోజిని నాయుడు క్వశ్చన్స్ ఫేట్స్ రైట్ టు ఇరిటేట్ హర్. షీ డిక్లేర్స్ దట్ ఫేట్స్ ఎఫర్ట్స్ టు డిస్ట్రాయ్ హర్ హ్యాపీనెస్ వుడ్ ఎండ్ ఇన్ ఫెయిల్యూర్ అని చెప్తుంది. ఫేట్ షీ సేస్ మే సక్సీడ్. ఒక్కోసారి ఆ తలరాత, విధిరాత మనమైన పెత్తనం చలాయించవచ్చు, అది విజయంలో చేకూరచ్చు. ఏ విధంగా? ఇన్ రోబింగ్ హర్, ఓకే, సైట్, హియరింగ్, టాకింగ్ అండ్ వాకింగ్. అంటే మన లైఫ్లో ఇలాంటివన్నిటిని తీసుకొని రావచ్చు. ఎట్ షీ విల్ సీ ద బ్యూటీ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ ద ట్రెజర్ ఆఫ్ హర్ మెమొరీ. తన యొక్క హృదయ స్పందనలో నుంచి ఏమి తీసేయలేదు కదా అంటుంది. షీ హియర్స్ ద హ్యాపీ సౌండ్స్, కంటిన్యూ టు కమ్యూనికేట్ విత్ her heart's language. She will fly on the wings of the rains అని చెప్తుంది. Thus, even if fate deprives her of all her physical powers and senses, she will continue to drink from the seas of joy of happiness అని తను చెప్తూ ఉంది. The poem reflects the strong will of the poetess and also enlightened human spirit which will not be డిఫీటెడ్. సో ఈ పోయంలో మనకు ఇవి కనిపిస్తున్నాయి మిత్రుల, ఫ్రెండ్స్. మరి జాగ్రత్తగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోనండి. వీలైతే మరొకసారి వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మంచి కాన్సెప్ట్ కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఈజీ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. గమనించి సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే.
థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.